సరే ఇల్లీగల్ రిలేషన్‌షిప్ అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయింది. ఎందుకు అట్లా అంటే ఎందుకు పక్కదారి పడుతున్నారంటే ఏం చెప్తారు మీరు? దొరుకుతున్నారు కాబట్టి వెళ్తున్నారు. వీళ్ళకి ఫ్రీడమ్ ఎక్కువ దొరికింది కాబట్టి వెళ్తున్నారు. ఓకే. దాని ప్రకారము ఇది మనం మాట్లాడకూడదు మాట్లాడదామా? అదే బాంబేలో ఎందుకు లేదమ్మా ఇది? కలకత్తా ఎందుకు లేదమ్మా? ఎందుకంటే అక్కడ రెడ్ లైట్ ఏరియాస్ ఉంటాయి. ఓకే. ఫారిన్‌లో ఎందుకు ఉండదమ్మా ఇలా? ఎవడు పని అంటే నీకు అక్కడ ఫ్రీడమ్ ఉంది కాబట్టి ఇది మాట్లాడకూడదు చెప్తున్నాను. ఇక్కడ ఏంది విపరీతమైన టైట్ ఉండే వరకు కోరికలు పెరిగిపోయి ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్షిప్ అని వెళ్తూ ఉన్నారు. నంబర్ 1. నంబర్ 2, కంట్రోలింగ్ లేదు. పిల్లలకు పైన పెద్దల కంట్రోలింగ్ లేదు. నేను ఎంజాయ్ చేయాలి. ఇది ఎంజాయ్మెంటు దాంతోనే పోతుంది. 3వది, అమ్మాయి దగ్గర డబ్బు లేకనో అబ్బాయి దగ్గర డబ్బు లేకనో ఓకే ఆ డబ్బుకు వ్యామోహపడి ఆ రకంగా ఇల్లీగల్ రిలేషన్షిప్ అవుతుండొచ్చు. ఓకే. దీనికి అన్నిటికీ మళ్ళా కారణం అంటే పేరెంట్స్ సరిగ్గా పెంచితే ఈ ప్రాబ్లం ఉండదు కదా. అంతేనమ్మా, మెయిన్గా అదే దైవభక్తి దేశభక్తి ఉంటుంది కాదు కదా. ఎక్కడ పెంచారమ్మా అసలు గాడ్ ఫియరింగ్ ఉందా పిల్లలకు? ఇలా చేస్తే ఏమవుతుందో తెలుసా అని ఇప్పుడు చెప్పారా? కర్మ సిద్ధాంతం చెప్పారా? ఐ బిలీవ్ ఇన్ కర్మ. మంచి చేస్తే 5 టైంలో 2 టైంలో అసలు రాకపోవచ్చు, చెడు చేస్తే 1000 టైమ్స్ వస్తుంది. ఇవన్నీ తిరిగి ఇక్కడే అనుభవిస్తావు.